హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గ్రామ వాలంటీర్ భద్రాని. టుడే టాపిక్ వచ్చేసి జగనన్న తోడు సంబంధించి ఎవరికైతే 10,000 రూపాయల అమౌంట్ అనేది పడిందో వారి లిస్టు సెక్రటరీ వైజ్ ఏ విధంగా చెక్ చేయాలనో లైవ్లో చూపించడం జరుగుతుంది. అలాగే వచ్చేసి వాలంటీర్కి సంబంధించి జగనన్న తోడు అమౌంట్ ఎవరికైతే పడి ఉంటుంది కదా వారందరికైతే గవర్నమెంట్ నుంచి అయితే ఒక ఐడి కార్డు అనేది రావడం జరిగింది. ఈ ఐడి కార్డు అలాగే వచ్చేసి మనం ఒక ఫామ్ అనేది తీసుకొని వెళ్ళి ప్రతి ఇంటికి అయితే అమౌంట్ పడిన వాళ్ళందరికీ ఈ డాక్యుమెంట్ అనేది ఇచ్చి మనం ఈ ఐడెంటిటీ కార్డ్స్ అనేది అయితే ప్రతి ఒక్కరికి జగనన్న తోడు అమౌంట్ పడిన వారందరికీ ఇవ్వాలి. అలాగే వచ్చేసి ఫ్రెండ్స్, మనం వాలంటీర్ సంబంధించి ఏ అప్డేట్ అయినా ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఐడి కార్డ్స్ అనేవి మనము జగనన్న తోడు అమౌంట్ 10,000 పడిన ప్రతి ఒక్కరికైతే మనం అనేది అయితే ఇవ్వాలి. అలాగే వచ్చేసి సెక్రటరీ వైజ్ మనం జగనన్న తోడు అమౌంట్ ఏ విధంగా చెక్ చేయాలనో ఇప్పుడు నేను లైవ్లో చూపిపోతున్నాను. సో చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్ లింక్ ఉంటుంది, అక్కడ జాయిన్ అయ్యి మీరు ఏ డౌట్ అడిగినా కానీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో వీడియో చివరి దాకా చూడండి. జగనన్న తోడుకు సంబంధించి అప్లికేషన్ అనేది ఈ విధంగా అనేది వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనము మన సెక్రటరీ వైజ్ ఒక విలేజ్లో ఎంతమంది పర్సన్స్కి అమౌంట్ అనేది అంటే నేమ్స్ అనేది వచ్చాయి, ఆ నేమ్స్ ఉన్న ప్రతి పర్సన్కి అయితే జగనన్న తోడు 10,000 రూపాయల అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఇక్కడ రిపోర్ట్ అని ఉంది కదా, రిపోర్ట్ మీద సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ మరియు బ్యాంక్ వైజ్ అంటే మన అప్లికేషన్ అనేది బ్యాంక్ వైజ్ కూడా చెక్ చేసుకోవాలంటే బ్యాంక్ వైజ్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదా డిస్ట్రిక్ట్ వైజ్ అంటే డిస్ట్రిక్ట్ వైజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకో అప్డేట్ ఏంటంటే ఇక్కడ రూరల్ అర్బన్ అని ఉంటుంది. మనము విలేజ్ సంబంధించిన వారైతే విలేజ్ సంబంధించిన అప్లై చేసుకోండి, లేదా వార్డు అంటే మున్సిపాలిటీ సంబంధించిన మున్సిపాలిటీ అంటే రూరల్ ఆర్ అర్బన్ ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మనకి మన విలేజ్కి సంబంధించిన డాక్యుమెంట్ ఎక్సెల్ షీట్లో కావాలంటే ఇక్కడ ఎక్సెల్ డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ చేస్తే మన విలేజ్కి సంబంధించి ఎంతమందికి అయితే జగనన్న తోడు అమౌంట్ 10,000 రూపాయలు పడిందో వారందరి లిస్టు కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. అలాగే వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇక్కడ మొత్తం అన్ని డిస్ట్రిక్టులు అలాగే ఆ బ్యాంక్ వైజ్ అన్నీ అయితే లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఏ జిల్లా సంబంధించిన వారం అయితే ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. సో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటానే మనకు సంబంధించిన మండలాలు అయితే రావడం జరుగుతుంది. ఈ మండలాలలో వచ్చేసి టోటల్ ఎన్ని సెక్రటరీ ఏరియాస్ ఉన్నాయి, అలాగే వచ్చేసి టోటల్ రికార్డ్ సబ్మిటెడ్ ఎన్ని, టోటల్ అప్లికేషన్ బ్యాంక్ రిసీవ్ ఎన్ని చేసుకుంది, ఈ బ్యాంక్ రిసీవ్ చేసుకున్న అప్లికేషన్లో ఎన్ని వెరిఫై చేసింది, వెరిఫై చేసిన వాటిల్లో ఎన్ని డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్గా బ్యాంక్ అనేది అప్రూవ్ చేసింది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు సంబంధించిన మండలంను కూడా సెలెక్ట్ చేసుకోండి. సో మండలం సెలెక్ట్ చేసుకుంటానే ఇక్కడ మనకు సంబంధించి మన మండలంలో ఎన్ని సెక్రటరీ ఏరియాస్ ఉంటే అన్ని సెక్రటరీ ఏరియాస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి టోటల్ సెక్రటరీ ఏరియాస్ మీ వీటిల్లో ఏ సెక్రటరీ ఏరియా అయితే మీ మండలంలో సంబంధించి ఆ సెక్రటరీ ఏరియా అనేది క్లిక్ చేయండి. అలాగే వచ్చేసి ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ టోటల్ రికార్డ్ సబ్మిటెడ్ అంటే టోటల్ ఈ సెక్రటరీ ఏరియాలో అనేది 90 అప్లికేషన్ అనేది అయితే రికార్డ్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి 87 అప్లికేషన్స్ అనేది బ్యాంక్ వారు అనేది అప్రూవ్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ బ్యాంక్ వారు అప్రూవ్ చేసిన డాక్యుమెంట్స్ అనేది చూడొచ్చు. ఇక్కడ మొత్తం మన విలేజ్కి సంబంధించిన ఎన్ని డాక్యుమెంట్స్ అనేది చూడొచ్చు. అలాగే వచ్చేసి ఇక్కడ టోటల్ టు బ్యాంక్ వెరిఫైడ్ అలాగే అప్రూవ్డ్ అని ఉంది కదా, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 90 డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఇందులో బ్యాంక్కి 87 అనేది వెళ్ళడం జరిగింది. ఇందులో బ్యాంక్ అనేది మొత్తం 85 అప్లికేషన్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది. 85 అప్లికేషన్కి సంబంధించి 8,50,000 అమౌంట్ అనేది కూడా పడడం జరిగింది. అలాగే వచ్చేసి మనకి టోటల్ రిజెక్టెడ్ ఎన్ని అంటే మన సెక్రటరీ వైజ్లో 2 అలాగా మన వెల్ఫేర్కు మన విలేజ్కి సంబంధించి ఎన్ని డాక్యుమెంట్స్ వచ్చాయి, అందులో బ్యాంక్కి ఎన్నికి సబ్మిట్ చేశారు, బ్యాంక్కి నుంచి ఎన్ని అప్రూవ్ చేశారు, అప్రూవ్ చేసినట్టు ఎన్ని, రిజెక్ట్ చేసినట్టు ఎన్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో ఉంది కదా టోటల్ బ్యాంక్కి ఎన్ని సబ్మిట్ చేశారో ఈ డాక్యుమెంట్స్ అనేది ఒకసారి 87 అని ఉంది కదా, 87 మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఈ విధంగా మనకు ఎస్ నెంబరు అలాగే ట్రాన్సాక్షన్ ఐడి నేము మొబైల్ నెంబర్ ఈ విధంగా 4 ఆప్షన్లు అనేది రావడం జరుగుతుంది. ఈ 4 ఆప్షన్లు వచ్చాక మనకు సంబంధించి ఇక్కడ మొత్తం టోటలీ ఈ నేమ్స్ ఎవరికైతే ఉంటాయో వారందరికీ అనేది అయితే జగనన్న తోడు అమౌంట్ 10,000 రూపాయలు అనేది అయితే పడడం జరుగుతుంది. సో మన విలేజ్కి సంబంధించి మొత్తం లిస్ట్ అనేది ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చును. ఇంకా మీకు ఎవరైనా రిజెక్టెడ్ అని ఉంటే అక్కడ నీకు చూపించాను కదా రెండో ఆప్షను రిజెక్టెడ్ అని, అక్కడ క్లిక్ చేస్తే రిజెక్టెడ్ అప్లికేషన్స్ వస్తాయి. అలాగే వచ్చేసి మా విలేజ్కి సంబంధించి మొత్తం 87 అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. 87 అప్లికేషన్లో నేమ్స్ ఎవరికైతే ఉంటాయో వారందరికీ జగనన్న తోడు అమౌంట్ అనేది 10,000 రూపాయలు అనేది అయితే గవర్నమెంట్ అనేది అకౌంట్లలో వేయడం జరుగుతుంది.
సో ఇంతే సింపుల్. మీ విలేజ్కి సంబంధించి మీరు కూడా ఈ సెలెక్ట్ చేసుకొని మొత్తం నేమ్స్ అయితే ఎంతమంది అప్లై చేశారో చూడొచ్చు. సో ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే సపోర్ట్ చేయడం ద్వారా ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.